మోలా అని చెప్పి మన్పూర్ డిస్ట్రిక్ట్లో ఛత్తీస్గఢ్ జరిగింది. ఇది ఫోర్స్ కన్వర్షన్. వీళ్ళు ఏం చేస్తారు సాయి గారు, వీళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్. ఈ పాస్టర్లు ఉంటారు చూడండి, వాళ్ళకి టార్గెట్ ఇస్తారు, మీకు ఇంతమందిని కన్వర్ట్ చేయాలి, 500 మంది ఈ నెలలో కన్వర్ట్ చేయాలి. దానికి వాడికి ఒక జీతం ఉంటుంది, ఇన్సెంటివ్ ఉంటుంది. ఇదంతా డబ్బుల సంగతి సాయి గారు, ఇంకేం లేదు. పెద్ద వాళ్ళు దీంట్లో దుంకరు, బిషప్లు కానివ్వండి, కార్డినల్గా వాళ్ళు ముందుకు రారు దీంట్లో అంతా. ఈ పాస్టర్లతో పని నేర్పించేసుకుంటే చిన్న ప్రేయర్ గ్రూప్స్ ఉంటుంది. మీరు చూస్తుంటారు హైదరాబాద్ కూడా అపార్ట్మెంట్లలో కనిపిస్తుంది మీకు ఈ ప్రేయర్ గ్రూప్. ఓకే, గాడ్స్ అసెంబ్లీ అని చెప్తారు. మన పాల్ దినకరన్ అయితే పెద్ద బిజినెస్ అది అయితే మనం చూసాం చాలా మటుకు. అది ఫుల్ కార్పొరేట్ స్టైల్ అయిపోయింది. యూనివర్సిటీ కూడా సెటప్ చేసుకున్నారు ఆయన. సో వీళ్ళేం చేస్తారంటే, వీళ్ళు ఈ మీటింగ్ నడిచిన దాంట్లో కూడా విశ్వ హిందూ పరిషత్ ప్రొటెస్ట్ చేసినప్పుడు ఈ ట్రైబల్ అమ్మాయిల్ని, ట్రైబల్ మెన్ అండ్ ఉమెన్ని చాలా మటుకు తీసుకొచ్చి ఈ ఈవెంట్ అటెండ్ చేయించారంట. స్థాపనా సభ అని, అది కూడా చూడండి, పేర్లు చూడండి, కైలాస స్థాపన సభ. సో కల్సియా స్థాపన సభ అనేది కైలాస అని చేసేసారు. యాక్చువల్లీ కాల్సియా, అచ్చా, కానీ దాని పేరు చూస్తున్నప్పుడు ఎవరికైనా నార్మల్ పర్సన్ చూసినప్పుడు తప్పుగా కైలాసాన్ని చూసుకుంటారు, ఓ మనదే కదా అనుకుంటారు. కాల్సియా స్థాపన సభలో అక్కడ ఈ చర్చ్ గ్యాదరింగ్ చేయించారు. దానికి వ్యతిరేకంగా విహెచ్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. అక్కడ ఒక చర్చ్ ఉంది, మెననైట్ చర్చ్ అని చెప్పి, దాన్ని బంద్ చేయించేశారు. వీళ్ళు బజరంగ్ దళ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బంద్ చేసేసి వాళ్ళు పంపించేశారు. ఎస్డిఎం అక్కడ లోకల్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ పోలీస్తో వచ్చి మీడియేట్ చేసి వీళ్ళు షట్ డౌన్ చేయమన్నారు. అందరినీ పంపించేశారు అక్కడి బయట వాళ్ళందరినీ.